స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. దిశ రవికి బెయిల్ వచ్చింది. ఈ సెన్సేషనల్ న్యూస్ గత 2 రోజులుగా న్యూస్ పేపర్ల నిండా అనేక ప్రచార సాధనాలలో హల్చల్ చేస్తూ ఉంది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓ ప్రత్యేకత ఉంది దీనికి. ఆ ప్రత్యేకత ఏమిటంటే, ఈ బెయిల్ ఇచ్చింది ఢిల్లీ సెషన్స్ కోర్టు వారు ఇచ్చారు. ట్యూస్డే రోజు వచ్చింది, మంగళవారం నాడు. కానీ ఇచ్చినటువంటి అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఈ బెయిల్ జడ్జిమెంట్ చూస్తే ఎలా ఉందంటే, ఇది బెయిల్ జడ్జిమెంట్ లాగా లేదు, ఒక ట్రయల్ జడ్జిమెంట్ లాగా, ఫైనల్ జడ్జిమెంట్ లాగా దీంట్లో వాక్యాలు కనపడుతున్నాయి. అంత ఎలాబొరేట్గా, అంత పదునైన కామెంట్లతో బయటకు వచ్చింది. సాధారణంగా బెయిల్ జడ్జిమెంట్లు ఇలా రావు. బెయిల్ జడ్జిమెంట్లన్నీ టెక్నికల్గా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ జరిగేందుకు సమయం తీసుకున్నారా, ఇక ఏమైనా బయటికి వెళితే ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉందా, ఇటువంటి టెక్నికల్ అంశాలను చూసి సాధారణంగా వారు బెయిల్ ఇస్తూ ఉంటారు. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. సాధారణంగా బెయిల్ ఇవ్వాలి. ఎక్కడన్నా అసాధారణమైన పరిస్థితుల్లో నిజంగానే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారు అనుకుంటే జైలుకు పంపుతారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఈ కేసులో ధర్మేందర్ రాణా అబ్జర్వేషన్స్ కొన్ని ఎంత సునిశ్చితంగా ఉన్నాయి అంటే, వాటి గురించి ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది మరొక్కసారి మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం దిశ రవి ఒక కీ కాన్స్పిరేటర్, కీలక కుట్రదారు. ఎవరితో? పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్, పీజేఎఫ్, ఖలిస్తానీ గ్రూపుగా కెనడాలో ఉంటున్నదిగా చెప్పబడుతున్న ముఠాతో ఈమె సంబంధాలు నెలకొల్పుకొని వీరందరూ కలిసి కుట్రబన్ని భారతీయ రాజ్యానికి వ్యతిరేకంగా డిజెఫెక్షన్ని, నిరాదరణను పెంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వెదజల్లుతూ ఉన్నారు అనేటువంటి ఒక ఆరోపణని ప్రాసిక్యూషన్ చేసింది దిశ రవి మీద. దానికి కారణాలు మీకు తెలుసు. ఒక టూల్ కిట్ ఈమె విడుదల చేసిందని, ఆ టూల్ కిట్లో హైపర్ లింక్స్లో ఈ పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ వారికి సంబంధించిన లింక్ కూడా ఉందని, genocide.orgలో అబ్జెక్షనబుల్ మెటీరియల్ ఉందని, కాబట్టి ఇదంతా వీరు కుట్ర పన్నారని, రిపబ్లిక్ డే రోజున హింసకు వీరు పథకం రచించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే జడ్జి ఏమన్నారు అంటే, ప్రాసిక్యూషన్ వాదనని కొట్టిపారేస్తూ, దిశ రవికి ఎటువంటి నేర చరిత్ర ఇంతకుముందు లేదు, అబ్సల్యూట్లీ నో క్రిమినల్ యాంటిసిడెంట్స్ అని స్పష్టం చేశారు. 1,00,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు పైన అదే మొత్తానికి మరొక 2 షూరిటీలను తీసుకొని మీరు వెంటనే విడుదల చేయండి ఆ అమ్మాయిని అని చెప్పారు. చెప్తూ ఇంకొక కామెంట్ చేశారు. ఇది ఒక అద్భుతమైన కామెంట్. సిటిజన్స్ ఆర్ కాన్షియన్స్ కీపర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఎనీ డెమోక్రటిక్ నేషన్. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సరే పౌరులు మీ మనస్సాక్షికి కాపలాదారులు, మీ అంతరాత్మకు కాపలాదారులు. అంటే అంతరాత్మలాగా పనిచేస్తారు వాళ్ళు, అంతరాత్మ చేసినట్లుగా చేస్తారు, నేను నిలదీస్తారు ఎప్పటికప్పుడు. అంత మాత్రాన వారి మీద మీరు ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేయడానికి వీల్లేదు. వారిని జైలు గోడల వెనుక బంధించి ఉంచలేము కేవలం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినంత మాత్రాన అని అంటూ, ద రైట్ టు డిసెంట్ అంటే విభేదించే హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ఒక అద్భుతమైన హక్కు. ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి ఉంటుంది. రైట్ టు డిసెంట్ అంటేనే రైట్ టు స్పీచ్. రైట్ టు స్పీచ్లో రైట్ టు సీక్ గ్లోబల్ ఆడియన్స్ కూడా ఉంది. ప్రపంచంలో ఎవరినైనా సరే ఆమె వినమని కోరచ్చు. ఆమె ఏదో ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ చేసింది, ప్రపంచంలో మిగతా వాళ్ళకంతా మన గురించి చెబుతుంది అనే హక్కు మీకు లేదు అని అంటూ, ఇంకొక మర్చిపోవడానికి వీల్లేని మాటని రాణా గారు
తన బెయిల్ జడ్జిమెంట్లో రాశారు. అదేమిటంటే, ద అఫెన్స్ ఆఫ్ సెడిషన్ కాంట్ బి ఇన్వోక్డ్ టు మినిస్టర్ ద wounded vanity ఆఫ్ ద గవర్నమెంట్. గాయపడ్డ ప్రభుత్వ అహాన్ని సంతృప్తిపరచటానికో దానికి సేవలు చేయటానికో మీరు దేశద్రోహ నేరాన్ని మాటిమాటికి తిరగదోరటం మంచిది కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక అద్భుతంగా ఆయన ఈ మాట చెప్పారు. ఇది నిజంగా చెంపపెట్టే ప్రభుత్వానికి. అంతేకాదు, కమ్యూనికేషన్, దీనికి భౌగోళిక హద్దులంటూ ఏముండవు. దెర్ ఆర్ నో బ్యారియర్స్ ఫర్ జాగ్రఫికల్ బ్యారియర్స్ ఫర్ కమ్యూనికేషన్ అని కూడా జడ్జి కామెంట్ చేశారు. చేస్తూ ఇక ఎవిడెన్స్లోకి వచ్చారు. ఏమైనా ఎవిడెన్స్ ఉందా అనే దాని మీద. దాదాపు ట్రయల్ కోర్టులో రేపు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్థాయిలో ఆయన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సాధారణంగా ఇట్లా ఉండవు. ఏ బెయిల్ జడ్జిమెంట్లోనూ కూడా ట్రయల్ కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫరెన్సెస్ లాగి మాట్లాడరు, కానీ ఈసారి మాట్లాడారు. అది ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నో ఎవిడెన్స్ అని మాత్రమే అనలా ఆయన, సాక్ష్యమేమీ లేదు అని చెప్పలా. నాట్ ఈవెన్ అన్ అయోటా ఆఫ్ ఎవిడెన్స్, అణుమాత్రపు సాక్ష్యం కూడా మీ దగ్గర లేదు అన్నాడు ఆయన. లేదు, నికితా జాకోబ్ ఒక లాయరు, శంతను మాలుక్ మరొక ఇంజనీరు, వీరు ముగ్గురు కలిసి ఆ గ్రెటా ఇచ్చిన టూల్ కిట్లో మార్పులు చేసి వారితో కలిపి ఇదంతా కుట్ర చేశారని మాట్లాడితే, నో కనెక్షన్ టు ద పర్పెట్రేటర్స్ ఆఫ్ వయలెన్స్, హింసను ప్రేరేపించదలుచుకున్న వారితో వీరికి ఏ సంబంధము లేదు అని జడ్జిమెంట్ చెప్పినట్టుగా చెప్పారు. అదే సందర్భంగా ఆయన ఇంకొక మాట అడిగారు. మాటికి మీరు పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ అంటున్నారు కదా, అది ఏమైనా బ్యాండ్ ఆర్గనైజేషనా, మీరేమైనా బ్యాన్ చేశారా అని అడిగితే ప్రభుత్వ న్యాయవాది మేము బ్యాన్ చేయలేదు అని చెప్పాడు. వారి మీద ఏమైనా క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయా, ఆ పీజేఎఫ్ నడిపేటువంటి మొదల్వాల మీద కానీ అనితాలాల మీద కానీ అని అడిగితే పెండింగ్ ఏమీ లేవు, నో క్రిమినల్ కేసెస్ ఆర్ పెండింగ్ అని చెప్పారు. మరి చెప్పిన తర్వాత మీరు బ్యాండ్ ఆర్గనైజేషన్ కాని సంస్థతో ఈఎంఐకి ఏదో ఒక లింక్, హైపర్ లింక్ వచ్చిందని మీరు ఎలా ఆర్గ్యూ చేస్తారు? అంతేకాదు, ఉదాహరణకి మనం ఒకరి ఉద్దేశాలు సరైనవి కావు అనుకుందాం. మనం ఆ వ్యక్తితో ఈ వ్యక్తి కాసేపు ఎంగేజ్ అయినంత మాత్రాన ఈ వ్యక్తికి కూడా అటువంటి ఉద్దేశాలే ఉన్నాయని మీరు ఎలా ఆపాదిస్తారు? ఇది సరి అయింది కాదు, ఆ ఇన్ఫరెన్సే రాంగు, అటువంటి సూత్రీకరణే తప్పు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. చెప్తూ మీరు చెప్పే హైపర్ లింక్ genocide.orgలో కొంత అభ్యంతరకరమైన మ్యాటర్ ఉన్నమాట నిజమే. అభ్యంతరకరమైనదల్లా దేశద్రోహం కాదు. ఎవ్రీ అబ్జెక్షనబుల్ మెటీరియల్ ఈజ్ నాట్ సెడిషియస్ ఇన్ నేచర్ అని కూడా మాట్లాడాడు. మాట్లాడుతూ జడ్జి మరొక అద్భుతమైన మాట చెప్పాడు. ఈమెకు బెయిల్ ఇవ్వద్దు అని మీరు నిరోధిస్తున్నారు కదా, ఈ బెయిల్ ప్లీ పట్ల మీ నిరోధం ఎట్లా కనపడుతోందంటే నాకు కేవలం అలంకారప్రాయంగా కనపడుతుంది. రెసిస్టెన్స్ టు బెయిల్ ప్లీజ్ మియర్ ఆర్నమెంటల్ అని కూడా ఆయన వారి ఆర్గ్యుమెంట్ని తుత్తినియలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన టాక్స్లో దిశా రవికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా ఒక మాట అన్నారు. మా క్లయింట్ దిశా రవి యోగాని అటాక్ చేసిందని, ఛాయ్ని అటాక్ చేసిందని, కాబట్టి దేశద్రోహి అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి వింత? ఉదాహరణకి యోగా ఉంది, కుంగ్ఫు ఉంది. నేను కుంగ్ఫు ఎంచుకున్నాను అనుకోండి, నేనేమైనా చైనీస్ గూఢచారిగా మారతానా? దానివల్ల యోగాని ఛాయ్ని ఒప్పుకున్నంత మాత్రాన దేశద్రోహులు అయిపోతారా? ఇది ఎక్కడి ఆర్గ్యుమెంటు అని కూడా దిశా రవి తరపు ఆర్గ్యుమెంట్ చెప్పిన లాయర్ మాట్లాడారు. ఇవన్నీ కూడా లైవ్ లా అనేటువంటి వెబ్సైట్కి మీరు వెళితే ఆ బెయిల్ కాపీ మొత్తం కూడా ఉంది, మీరు చూడొచ్చు. చాలా ఆశ్చర్యం కొలిపే విషయాలు మనకు కనపడతాయి అందులో. అయితే దిశా రవికి ఎంత మేలు చేస్తుందో తెలియదు, కానీ ఈ బెయిల్ జడ్జిమెంట్ అనేది హక్కుల కార్యకర్తలకు ఈ దేశంలో నిజంగానే ఒక కొత్త ఊపిరి బలాన్ని ఇచ్చే జడ్జిమెంట్లా కనపడుతోంది. మాటికి ప్రతి ఒక్కరి మీద సెడిషన్ నేరాన్ని ఆరోపించటం
చేయకూడదు, చేస్తే ఇటువంటి చివాట్లు తినాల్సి వస్తుంది అనేటువంటి ఒక హెచ్చరికలాగా ప్రభుత్వం మీద పనిచేస్తుందేమో ఈ జడ్జిమెంట్ మనం చూడాలి. ఇది నిజంగా హక్కుల కార్యకర్తలకు గాలి పీల్చుకునేట్లుగాను, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేట్లుగాను ఈ బెయిల్ జడ్జిమెంట్ ఉన్నది అని చాలామంది వాళ్ళ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.